జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్నెలో టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్త ప్రసాద్ ఇంటిపై కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే కనుంపల్లిలో ఫీల్డ్ అసిస్టెంట్ నియామక వ్యవహారం ఈ ఘర్షణకు దారితీసిందని, దీంతో ఘర్షణ నెలకొన్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్నెలో టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్త ప్రసాద్ ఇంటిపై కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే కనుంపల్లిలో ఫీల్డ్ అసిస్టెంట్ నియామక వ్యవహారం ఘర్షణకు దారితీసిందని, దీంతో ఘర్షణ నెలకొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ రెడ్డి అందిస్తారు. శేఖర్ రెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కన్నంపల్లిలో టీడీపీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ సిమ్ము తలపించింది. దాదాపు అరగంట పాటు జరిగినటువంటి ఈ గొడవలతో మొత్తం గ్రామస్తులు చేష్టలు చూసిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎవరికి ఎవరు కనీసం నియంత్రించడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో ఆ మహిళలు ఆర్తనాదాలు చేస్తున్న వాటిని కూడా పట్టించుకోకుండా ఎంతసేపు ప్రత్యర్థులపై దాడి చేయడానికే తమ అక్కసులు ప్రదర్శించారు తప్ప కనీసం గాయపడిన వారిని కూడా చూసుకోకుండా గొడవకు దిగినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. అయితే మనం ఈ అంశానికి సంబంధించినటువంటి కనుంపల్లి వ్యవహారానికి సంబంధించిన విషయాన్ని మనం గతాన్ని పరిశీలించినట్లయితే గతంలో కూడా ఈ సింగనమల నియోజకవర్గానికి చెందినటువంటి ఈ ప్రసాద్ గతంలో గార్లదిన్నె పోలీస్ స్టేషన్ లో కూడా తనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో నేను వైసీపీ ప్రభుత్వంలో బాగా ఇబ్బందులు పడ్డాను, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నాకు న్యాయం జరగలేదు, ఇప్పుడు కూడా వైసీపీకి అనుకూలంలో ఉన్న వారికే న్యాయం చేస్తున్నారంటూ కూడా గార్లదిన్నె పోలీస్ స్టేషన్ లో బైఠాయించడం కూడా పెద్ద ఎత్తున అప్పుడు దుమారం లేపింది. ఈ దుమారం లేపినటువంటి నేపథ్యంలో నిన్న కూడా అంటే చిన్నపాటి వివాదం చిలికి గాలివానాలా మారి ఇది కూడా పెద్ద ఎత్తున దాడులకు దారితీసింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి దాదాపు ఇరు వర్గాలకు చెందినటువంటి 10 మంది తీవ్రంగా గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో ఇంతవరకు ఇంత జరుగుతున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ జోక్యం చేసుకోవడం కూడా పలు విమర్శలకు దావిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శాలిని, అలాగే మరి ఘర్షణకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? శాలిని, ఇరు వర్గాల పైన ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. అంటే ఈ ఘటనకు సంబంధించిన పూర్వపరాలు కూడా మొత్తం అంటే ఈ ఘటన వాస్తవంగా అంటే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవహారం ప్రధానంగా కాకపోయినప్పటికీ తెర వెనుకున్నటువంటి వ్యవహారం అయితే ఫీల్డ్ అసిస్టెంట్ అనేది పోలీసులు చివరికి తేల్చారు. అయితే ఇది వాస్తవంగా చెప్పాలంటే ఈ ఇళ్ల మధ్య ఆడవాళ్ల మధ్య ప్రారంభమైనటువంటి ఘర్షణ ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ వారికి చెందిన వారు కావడంతో పోలీసులకు కూడా ఈ విషయాన్ని హ్యాండిల్ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉందని ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.